మామూలుగా కనిపించే ఓ ఆకుకూర మన ఆరోగ్యాన్నే మార్చేస్తుందంటే నమ్మగలమా? కానీ ఇది నిజం. ఈరోజు మనం పాలకూరలో దాగున్న ఆ శక్తి గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. అవునండి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ, ఈ చిన్న ఆకుకూర మన శరీరానికి నిజంగానే ఒక సూపర్ పవర్ లాంటిది. దీన్ని గనక మన డైట్లో చేర్చుకుంటే చాలు, మన హెల్తులో వచ్చే మార్పులు మనమే గమనించవచ్చు. సరే, మరి ఇంత గొప్పగా చెప్తున్నాం కదా, ఇంతకీ ఈ మామూలు ఆకుకూరలో అంత శక్తి ఎలా వస్తుంది? దాని వెనకున్న సైన్సేంటి? ఇందులో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. పాలకూర మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యంగా ఓ 7 రకాలుగా పనిచేస్తోంది. ఇప్పుడు ఆ 7 ప్రయోజనాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం రండి. అన్నింటికంటే ముందుగా చాలా ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఇది రక్తహీనత అంటే ఎనీమియాతో పోరాడుతుంది. అదెలాగంటే, పాలకూరలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. దీనివల్ల బాడీలో హీమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుందన్నమాట. ఇక దాని ఫలితంగా మనకడికడి వచ్చే ఆ నీరసం, అలసట లాంటివి బాగా తగ్గిపోతాయి. ఇక రెండో ప్రయోజనం మన కంటి ఆరోగ్యం. పాలకూర మన కళ్ళకి కూడా చాలా మంచిది. ఎందుకంటే పాలకూరలో విటమిన్ ఏ ఇంకా ల్యూటిన్ అనే 2 ముఖ్యమైన పోషకాలుంటాయి. ఈ 2 కంటిచూపుని మెరుగుపరచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మూడోది ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక శక్తి. పాలకూర మన శరీర రక్షణ వ్యవస్థను బలంగా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, అలాగే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కలిసి మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. రకరకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి హెల్ప్ చేస్తాయి. నాలుగోది ఎముకల బలం. పాలకూర తినడం వల్ల మన ఎముకలు కూడా గట్టిపడతాయి. మన అస్థిపంజర వ్యవస్థ బలంగా ఉండటంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇందులో ఎముకలకి కావలసిన కాల్షియం, విటమిన్ కే ఈ 2 ఉన్నాయి. ఇవి 2 కలిసి మన ఎముకల్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ఐదో ప్రయోజనం వెయిట్ మేనేజ్మెంట్. బరువు తగ్గాలనుకునేవాళ్లకి లేదా బరువుని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునేవాళ్లకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి అదెలా సాధ్యమంటారా? పాలకూరలో క్యాలరీలు చాలా చాలా తక్కువ, కానీ ఫైబర్ మాత్రం చాలా ఎక్కువ. సో కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అందుకే వెయిట్ లాస్ ప్లాన్స్లో ఇది పర్ఫెక్ట్ ఫుడ్ అన్నమాట. నెక్స్ట్ ఆరోది చర్మం, జుట్టు ఆరోగ్యం. పాలకూర మన స్కిన్, హెయిర్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. రెగ్యులర్గా పాలకూర తింటే స్కిన్ గ్లో అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా బావుంటుంది. ఇక చివరిగా 7వ ప్రయోజనం మన గుండె ఆరోగ్యం. ఇది మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. పాలకూర బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ఓవరాల్గా గుండె పనితీరును మెరుగుపరిచి దాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఓకే, చూశార్గా పాలకూర వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో. అయితే ఇంత మంచిదని చెప్పి దాన్ని ఎలా పడితే అలా తినకూడదు. కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జాగ్రత్తలేంటో చూద్దాం. మొదటిది, మితంగా తినాలి. ఏదైనా సరే అతిగా తింటే మంచిది కాదు కదా. రెండోది, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు దీన్ని కొంచెం లిమిట్లోనే తీసుకోవాలి. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది, వండటానికి ముందు ఆకుల్ని ఎప్పుడూ బాగా శుభ్రంగా కడగాలి. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? పాలకూరని మన రొటీన్లో ఒక భాగం ఎలా చేసుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలంటే పాలకూర చూడటానికి చిన్న ఆకే కావచ్చు, కానీ మన ఆరోగ్యానికి మాత్రం అదొక పెద్ద వరం. అంటే ఏంటంటే మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరిచే ఒక గొప్ప బహుమతి అన్నమాట. మరి అంత సూపర్ హెల్దీ బాడీ కోసం పాలకూరని వారానికి ఎన్నిసార్లు తినాలి? సింపుల్, వారానికి ఓ 3-4 సార్లు తింటే చాలా మంచిది. మరి ఇన్ని విషయాలు తెలిసాక ఈ సూపర్ పవర్ని మన డైట్లో ఎలా భాగం చేసుకోవాలి అనేదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.